మొత్తం చీకటి అయిపోయింది. టెంట్ది ఒక ఫస్ట్ లేయర్ కంప్లీట్ చేసిన. ఐఎమ్ ఫీలింగ్ బిట్ స్కేరీ యాక్చువల్లీ. ఓ షట్, చికెన్ అయితే ఫ్రై అయింది కానీ మొత్తం బొగ్గు అయిపోయింది. ఎవ్వరు లేరు నా సరౌండింగ్లో. చూడొచ్చు, ఒక చిన్న మినీ హోమ్ లెక్క సెట్ అయిపోయింది. అరే ఆగు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ప్రయాణం. సో today our concept is very thrilling and adventurous, which I never did before. మీకు thumbnail చూసి అర్థమైనట్టుంది. So today we are doing night camping. సో నేను లొకేషన్కి అయితే వచ్చేసిన. సన్ ఈజ్ ఆల్మోస్ట్ గాన్. సో ఇప్పుడు మనకు ఒక బెస్ట్ ప్లేస్ ఫైండ్ అవుట్ చేసి వీ హ్యావ్ టు సెటప్ అవర్ టెంట్. సో ఒక లొకేషన్ మంచిగా ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. నేనున్న లొకేషన్ చూడండి. సో మనకు నేనైతే ఎప్పుడు సోలో క్యాంపెయిన్ చేయలేదు. సో కొంచెం ఇట్స్ లైక్ బిట్ అడ్వెంచరస్ అండ్ ఫీలింగ్ బిట్ నర్వస్ యాజ్ వెల్. ఇదంతా ఒక అడవిలో ఈ అడవిలో మనం క్యాంపెయిన్ మన టెంట్ సెటప్ చేద్దాం. ఈ లొకేషన్లో టెంట్ సెటప్ చేసి ఆఫ్టర్ దాట్ విల్ థింక్ వాట్ టు డూ. బై. సో గైస్, మొత్తం చీకటి అయిపోయింది. టెంట్ది ఒక ఫస్ట్ లేయర్ కంప్లీట్ చేసిన. సో ఇది వెంటిలేషన్ కోసం బెస్ట్. నాకు తెలిసి ఇప్పుడు మనకు వెదర్ అయితే మంచిగానే ఉంది. సో మనకు రెయిన్ కవర్ అవసరం లేదు. సో నెట్తోని పని కానివ్వచ్చు. ఎవ్వరు లేరు నైట్లా. ఫస్ట్ టైం క్రేజీ అనిపిస్తుంది నాకు. ఐఎమ్ ఫీలింగ్ బిట్ స్కేరీ యాక్చువల్లీ, బికాజ్ in this forest like there is a lot of sounds that scares me a lot. In my mind I'm thinking to go back, but I made up my mind. I should survive. I should be brave. Let's set up campfire first. దీనమ్మ ఫైనలీ బ్రేక్ చేసిన. సో మెనీ సరౌండింగ్ సౌండ్స్ వస్తున్నాయి. దట్స్ బిట్ స్కేరీ. నైట్ అంతా సర్వం అవ్వాలి ఎట్లయినా. సో హ్యాండ్స్ అన్నీ డర్టీ అయిపోయినాయి. సో వాటర్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఓకే. ఓ షట్, షూ మొత్తం గబ్బు. ఓకే. సో ఇప్పుడు మనం చికెన్ మిక్స్ చేసి, డౌటే కొంచెం
విండ్ కొంచెం ఎక్కువ ఉంది. సో దానివల్ల సెట్ అవుతుందా, ఐ మీన్ ఫైర్ అంటుకుంటుందా లేదా అనేది కాన్సెప్ట్. అండ్ ఐ థాట్ టు బ్రింగ్ వన్ పోర్టబుల్ స్టవ్, బట్ అన్ఫార్చునేట్లీ ఐ డిడెంట్ ఫౌండ్ దాట్. సో అందుకోసమే మన చిన్నప్పుడు ఊర్లలో ఇట్లా ఇస్తుండే. సో అదే మెథడ్ ఇక్కడ ఫాలో అవుతున్నాను నేను. ఎంతైనా మన ఓల్డ్ ఈజ్ గోల్డ్. అన్నిటికీ మన దగ్గర ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎవడైనా చేస్తాడు, ఆప్షన్స్ లేనప్పుడే సెటప్ చేస్తాడే కింగ్. సో మన దగ్గర పోర్టబుల్ స్టవ్ లేదు, సో అందుకోసమే న్యాచురల్ స్టవ్ క్రియేట్ చేసిన. సో గైస్ 3 రాక్ సెటప్ చేసిన అండ్ కట్టెలు మన పొయ్యి మంట కోసం. బట్ ఒక ఫైర్ స్టార్టింగ్ కోసం డ్రై గ్రాస్, ఈ డ్రై గ్రాస్ లేకపోతే ఫైర్ స్టార్ట్ అవ్వడం కష్టం. సో డ్రై గ్రాస్ రెడీ చేసిన. సో ఇప్పుడు మనం ఫైర్ రెడీ చేసి డిన్నర్ ఏమన్నా కుక్ చేద్దాం. సో నేను చికెన్ తెచ్చిన, చికెన్ ఫ్రై చేసి తిందాం. లెట్స్ డూ దిస్. చికెన్ లెగ్ పీస్. సో చికెన్ ఓపెన్ చేసి కొంచెం చికెన్ ఉంటే చికెన్ వేసి ప్రాపర్గా మ్యారినేట్ చేసిన. ఉప్పు, కారం, కొంచెం మసాలాలు, నిమ్మకాయ మంచిగా మ్యారినేట్ చేసిన. సో ఈ నైట్కి ఈ ముక్కతో సరిపెట్టుకోవాలి. చికెన్ మొత్తం మ్యారినేట్ చేసి జస్ట్ ఫ్రై చేసి ఉంది. మనకు ఫైర్ అంటుకుంది. ప్యాన్ పైన పెట్టేసి లెట్స్ స్టార్ట్ కుకింగ్. ఓ షిట్. సో ఫైర్ అంటుకుంది, చికెన్ కుక్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకా సో మచ్ నైట్కి కావాల్సినంత స్టఫ్ తెచ్చిపెట్టిన. సో ఇప్పుడు ఈ చికెన్ని జస్ట్ ఫ్లిప్ చేసుకుంటా ఫ్రై చేద్దాం. కొంచెం పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓ ఫైనలీ ఓకే, సక్సెస్. ఫస్ట్ టైంలోనే సక్సెస్ అయింది, నేను అనుకోలేదు. నైస్ నైస్. ఐ హావ్ ఆల్సో టాలెంట్. సో గైస్, చిన్నప్పుడు మా ఊర్లో మా ఇంటి ఎట్లనే ఒక కట్టెల పొయ్యి ఉంటుండే. సో కట్టెల పొయ్యిలో ఇట్లా కూర్చొని మా మమ్మీ ఇట్లా ఊదుకుంటా కుక్ చేస్తుండే. సో ఆ ఎక్స్పీరియన్స్ ఈరోజు నేను చేస్తున్నా. లైక్ స్మెల్ కూడా క్లాసిక్ వస్తుంది. అండ్ నేను చిన్నప్పటి నుంచి ఒకటి విన్నా, కట్టెల పొయ్యి మీద చేసిన వంట టేస్ట్ వేరే ఉంటుందని. సో ఆఫ్టర్ అ లాంగ్ టైం మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అండ్ మెయిన్ క్రూషియల్ అండ్ ద మోస్ట్ స్పెషల్ థింగ్ ఈజ్ ఐఎమ్ కుకింగ్ దిస్ చికెన్ విత్ మై హ్యాండ్స్ ఆన్ దిస్ కట్టెల పొయ్యి. గైస్, చికెన్ అయితే ఫ్రై అయింది కానీ మొత్తం బొగ్గు అయిపోయింది. ఇది ఎక్దమ్ లైక్ ప్రాపర్ తందూరి స్టైల్ అయిపోయింది. చూడొచ్చు, కలర్ అయితే మంచిగా కనిపిస్తుంది కానీ టేస్ట్ చెక్ చేయాలి. ఓ గైస్, చికెన్ అయితే delicious, proper tandoori flavor. I didn't expected this. కిరాకుంది. గైస్, నేనున్న పొజిషన్ మీరు చూస్తే ఎవ్వరు లేరు నా సరౌండింగ్లో. ఇక్కడ మన బోన్ ఫైర్, చికెన్, బ్యాక్ సైడ్ మన టెంట్, అండ్ అక్కడ ఫ్రైడే. అండ్ ఈరోజు ఫుల్ మూన్ డే ఉంది. జస్ట్ మన పైననే మన చందమామ ఉన్నాడు. ఈ రోజుకి నా పార్ట్నర్ చందమామని.
సో మొత్తం సరౌండింగ్ అంతా డార్క్. అండ్ మోస్ట్ స్కెరియస్ పార్ట్ ఈజ్ ఒక చిన్న సౌండ్ ఏదైనా వచ్చినా మైండ్ అనేది డైరెక్ట్లీ అరే ఏంది అని ఒక తెలియని ఒక ఫియర్ క్రియేట్ అవుతుంది. బట్ ఆ ఫియర్ని ట్యాకిల్ చేస్తేనే కదా అడ్వెంచర్ అంటే. ఏదో కొటేషన్ ఉండే, వెన్ యూ అవుట్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్ దెన్ అడ్వెంచర్ స్టార్ట్ అంట. సో ఈరోజు ఈ అడవిలో సోలో క్యాంపెయిన్ చేస్తున్నా. నాకు లోపల కొంచెం ఫియర్ అవుతుంది. సో రన్నింగ్ అవుట్ లైక్ వెళ్ళిపోదామా అని ఒక థాట్ అయితే నా మైండ్లో ఉంది. బట్ వచ్చినామైతే కంప్లీట్ చేయాలి. దట్ ఐ హ్యావ్ డిసైడెడ్ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫ్రెకింగ్ అవుట్ మ్యాన్. ఐ స్టే హియర్ అండ్ ఐ నీడ్ టు బ్రేవ్. ఐ షుడ్ బి స్ట్రాంగ్. I have to do this. Whole night మొత్తం సర్వైవ్ కావాలి. హే గాయ్స్, సో టెంట్ మొత్తం క్లోజ్ చేసిన. చూడొచ్చు ఒక చిన్న మినీ హోమ్ లెక్క సెట్ అయిపోయింది. ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మీరు పైన వస్తే ఎగ్జాక్ట్ పైననే మూన్ ఉంది. అండ్ ఇప్పుడు మనం పండుకుంటున్నాం. ఇట్స్ టైమ్ టు స్లీప్. టైం 10:30 అవుతుంది. So it's time to sleep. We'll meet tomorrow morning. Good night. Hi, good morning. Are aagu. Good morning. Hey guys, so finally I survived this night. It's time to wrap up. సో ఇప్పుడు అన్నీ ప్యాక్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. సో వెళ్ళిపోయేటప్పుడు మనం మెమరీస్ క్యారీ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం వదిలిపెడుతున్నా అంటే నా ఫుట్ ప్రింట్స్. రేపటి నుండి మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఐ క్యాన్ ఇమాజిన్ లైక్ అరే నేను ఇక్కడ ఒకసారి క్యాంపెయిన్ చేసిన అని. సో నేను మీ అందరూ సజెషన్ చేయాలనుకుంటున్నా. ఎవరైతే సోలో క్యాంపెయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ప్లీజ్ వాళ్ళ లొకేషన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కన్నా, వాళ్ళ నియర్ బై లొకేషన్లో ఉన్న ఫ్రెండ్స్ కన్నా షేర్ చేయండి. సో దాట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. బికాజ్ నేను అట్లనే చేసిన, నా ఫ్రెండ్కి నా లొకేషన్ షేర్ చేసిన. సో దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. సో మీకు వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ చెప్పండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్. గుర్తుపెట్టుకోండి, ఇది నా ప్రయాణం కాదు, మన ప్రయాణం. మనల్ని ఎవడు రాయలేదు. I'm distressed, but I kept searching for your trace.